నరసరావుపేటని కన్నెటి సముద్రంగా మార్చేసిన మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం ఇప్పటికీ వేలాది మంది అభిమానులను కలిచివేస్తుంది. 5 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి కనుమూసిన ఆయనకు స్వగ్రామంలోని నల్లబెల్లిలోని అధికారికంగా లంచనాలతోటి అంత్యక్రియలు నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, నాయకులు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత సోషల్ మీడియాలోని 2 వీడియోలు పెద్ద ఎత్తునే వైరల్ అవుతున్నాయి. ఒకటి, పెద్ది సుదర్శన్ రెడ్డి నిజాయితీ, ఆర్థిక ఇబ్బందుల గురించి ఎర్రబెల్లి రజనీకాంత్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు. మరొకటి, అంతిమయాత్రలోని పెద్ది భార్య స్వప్న చేసిన ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు. ఈ 2 వీడియోలు ఇప్పుడు రాజకీయంగాను, సామాజికంగాను పెద్ద చర్చకు దారితీశాయి. నిజాయితీగా జీవించిన నాయకుడా, అప్పుల్లోనే జీవితాన్ని ముగించిన ప్రజానాయకుడా? భార్య వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? విధి ఎంత విచిత్రమైనటువంటిది అంటే, ఓ ప్రక్క తను మృత్యువుతో పోరాడుతూ ఉంటే, మరో పక్కన తాను మొదలుపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. గురుకుల్ విద్యాలయాల్లో బంకర్ బెడ్ల పేరు మీద 100 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంటే ప్రజా పోరాటం చేసి, న్యాయ పోరాటం స్థానిక హైకోర్టులో చేసి, చివరికి సుప్రీంకోర్టు తలుపు తట్టినటువంటి ఒక నీతి, నిజాయితీ, నికార్స్ అయినటువంటి ఒక పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇది వారు సుప్రీంకోర్టులో ఫైల్ చేసినటువంటి ఒక కేసుకు సుప్రీంకోర్టు వారు ఆమోదం తెలుపుతూ ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వానికి ఇచ్చిన నోటీస్, ఇది తాకీదు. ఇది ఎస్ఎల్పి నంబర్ 24755/2026. ఇది సుప్రీంకోర్టులో వేసిన కేసు. హైకోర్టులో వారు వేసినటువంటి 533/2026 ఈ ప్రభుత్వం పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోర్టులను తప్పుదోవ పట్టిస్తే, నా పోరాటం హైకోర్టులోనే కాదు, నేను సుప్రీంకోర్టులో కూడా కొట్లాడతా అని చెప్పని సుప్రీంకోర్టు తలుపులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తడితే, ప్రైమా ఫెసి వారి ఆర్గ్యుమెంట్స్లో ఉన్నటువంటి అవినీతి అంశాలను, ప్రభుత్వ అవినీతి అంశాలను ఒప్పుకుంటూ ప్రభుత్వానికి ఈ నోటీస్ జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలోని ముందుండి పోరాడిన నాయకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. ఉద్యమం కోసం ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ప్రజల సమస్యల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే అస్వస్థకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. 5 రోజుల పాటు చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో నరసరావుపేట నియోజకవర్గం శోకసంద్రంలో మునిగిపోయింది. వేలాది మంది అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చివరి చూపు కోసం తరలివచ్చారు. కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మంత్రి సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. పెద్ది మరణం తర్వాత సోషల్ మీడియాలోని వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆలోచింపచేస్తుంది. ఎర్రబెల్లి రజనీకాంత్ అనే వ్యక్తి పెద్ది జీవితాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి అని చెబుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన మాటల్లో రాజకీయంలోకి వస్తే అందరూ కోట్లు సంపాదిస్తారనుకోవడం తప్పని, పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ అప్పులు చేసి ఉద్యమాన్ని కొనసాగించారని, కేసుల కోసం భారీగా ఖర్చు చేశారని, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ విలాసవంతమైన జీవితం ఎప్పుడూ గడపలేదని ఆయన తెలిపారు. కొంతమంది నాయకులు పేదరికంలోనే పుడుతుంటారు, పేదరికంతోటే చనిపోతుంటారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ మన మిత్రుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఎంతో దగ్గరగా చూశాను నేను, చాలా బాధేస్తుంది. చాలా మంది ప్రజలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాయకులు బాగా సంపాదించుకుంటారు, బాగా డబ్బులు వెనకేసుకుంటారు అని చెప్పి అభియోగం మోపుతూ ఉంటారు. కానీ సుదర్శన్ రెడ్డి జీవితంలో అలా జరగలేదు అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే కొన్ని నిజాలు జనాలకు తెలియకపోతే చరిత్ర లిఖించబడదు. కొంతమంది నాయకులకి చేసిన త్యాగాల గురించి గాని ఇప్పుడున్న మీడియా సంస్థ కూడా దానిపై విశ్లేషణ చేయడం గాని జరగడం లేదు. వాళ్ళ జీవితాలు ప్రజల్లోకి రావడం లేదు అన్నది. ఎర్రబెల్లి రజనీకాంత్ చెప్పిన మరో విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది.
ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం కేటాయించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూడా పెద్ది నివసించలేదని ఆయన పేర్కొన్నారు. అందుకు కారణం ఫర్నిచర్ కొనడానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయని, అంత డబ్బు లేదని స్వయంగా పెద్ది చెప్పారని ఆయన వివరించారు. ప్రజల సమస్యలు ఫైళ్లతోనే తిరిగేవారని, సాయంత్రానికి తిరిగి హనుమకొండకు వెళ్లేవాడని గుర్తు చేసుకున్నారు. చనిపోయే నాటికి అప్పులే మిగిలాయని, పిల్లల భవిష్యత్తుపై అందరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు హైదరాబాద్కు వచ్చినా పొద్దుగాలు వచ్చేవాడు, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వెళ్లేవాడు. 2018లో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తనకు హైదరాబాద్ ఇచ్చిన ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చాలా రోజులు అసలు వెళ్ళలేదు, ఉండలేదు. నేను చాలా సార్లు అడిగాను, ఎందుకన్నా మరి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండొచ్చు కదా అంటే, ప్రభుత్వం నాకు ఎమ్మెల్యే క్వార్టర్ ఇచ్చింది తమ్మి, కానీ అందులో కొనుక్కోవడానికి ఫర్నిచర్ కి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఫర్నిచర్ కొనాలంటే 10 లక్షలు అవుతుంది. ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి, మళ్ళీ నేను వెళ్ళి హనుమకొండలే ఉంటానే అనేవాడు. అలా ఎప్పుడు వచ్చినా పొద్దున వచ్చేది, సాయంత్రం వరకు మళ్ళీ హనుమకొండకి వెళ్ళేది. ఎప్పుడు వచ్చినప్పుడల్లా నేను ఆయన చేతిలో ఎప్పుడు రిప్రజెంటేషన్సే చూశాను. సాయంత్రం దాకా సెక్రటేరియట్ లో తిరిగేవాడు, వీలైతే కేసీఆర్ ని కలిసేవాడు, మళ్ళీ సాయంత్రం కాగానే వెళ్ళిపోయేవాడు. ఎగ్జాక్ట్ గా చెప్పలేను గానీ ఈ రోజు చనిపోయిన రోజు కూడా తనకు అప్పులున్నాయన్నది వాస్తవం. ఎవరు దానిపై మాట్లాడట్లేదు. ఈ రోజు కూడా తన అప్పుల్లోనే చనిపోయాడన్నది వాస్తవం. ఇంకా పిల్లల భవిష్యత్తు ఏందో మనమే చూడాలి. అంతిమ యాత్రలోని అత్యంత భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. పెద్ది భార్య స్వప్న కన్నీరు మున్నీరుగా విలపించారు. లేవయ్యా, నిన్ను చూసేందుకు వేలాది మంది వచ్చారు అంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకను అంటూ ఆమె రోధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతిమ యాత్రలోని మరో ఘటన కూడా చర్చనీయాంశమవుతుంది. తన భర్తను పొట్టన పెట్టుకున్నారని ఎవరినో ఉద్దేశిస్తూ స్వప్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోని చర్చకు దారితీశాయి. అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనే అంశంపై ఇప్పటి వరకు అధికారికంగా స్పష్టత రాలేదు. గతంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరుతో కొందరు కాంట్రాక్టర్లు పన్నుల బిల్లుల్లో అంశంపై ఆరోపణలు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసింది. అయితే భార్య వ్యాఖ్యలు వాటికే సంబంధించినవా లేక వేరే సందర్భానికా అనే అధికారికంగా నిర్ధారణ రాలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలోని లక్షలాది మంది పాల్గొన్నారు. నర్సరావుపేట ప్రధాన రహదారిలోని జనంతోని నిండిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. విద్యా సంస్థలు కూడా సంతాపన ప్రకటించాయి. చిన్న పెద్ద మహిళలు వృద్ధులు అందరూ తమ అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. తెలంగాణ ఉద్యమంలోని కీలక పాత్ర పోషించిన నాయకుడికి ఇది ప్రజలు ఇచ్చిన గౌరవంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో ఒక ఉద్యమకారుణ్ణి తెలంగాణ కోల్పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆయన నిజాయితీ గురించి వైరల్ అవుతున్న వీడియోలు ఒకవైపు చర్చకు దారి తీస్తుండగా, మరోవైపు ఆయన భార్య చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అనేక ప్రశ్నలకు లేవనెత్తుతున్నాయి. అయితే వైరల్ వీడియోల్లోని వ్యక్తమైన అభిప్రాయాలు, వాటిని వెల్లడించిన వ్యక్తులే భార్య చేసిన వ్యాఖ్యల్లో ఎవరిని ఉద్దేశించారనే విషయాలపైన కూడా అధికారికంగా నిర్ధారణ రాలేదు. ఈ అంశాలపైన స్పష్టమైన సమాచారం వెలుగులోకి వస్తేనే పూర్తి చిత్రం బయటపడుతుంది. ఒక ఉద్యమ నాయకుడికి ప్రజలు ఇచ్చిన ఘన నివాళాలు, ఆయన జీవితంపై జరుగుతున్న చర్చ, ఇవన్నీ తెలంగాణ రాజకీయాల్లోని ఇంకా కొంతకాలం చర్చనీయాంశంగా సాగే అవకాశం కనిపిస్తుంది.